సిమ్టమ్స్ యూజువలీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, క్యూరబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. అంటే పేషెంట్కి సమ్టైమ్స్ హెప్టోసెల్యులర్ కార్సినోమా వాళ్ళకి జ్వరం రావచ్చు, కానీ ఆ జ్వరానికి వాళ్ళు ఏదో రకరకాల టైఫాయిడ్, మలేరియా అని రకరకాల చెకప్లు చేసుకుంటే అలా డిలే చేయొచ్చు అనమాట. బట్ ఈ ఫీవర్ తప్ప ఎర్లీ క్యాన్సర్స్కి ఎక్కువ మనకి సిమ్టమ్స్ ఏమి ఉండవు అనమాట. అందుకోసమే ఆల్రెడీ లివర్ డిజీజ్, ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, నాష్ కానీ వేరే కారణాల హీమోక్రోమటోసిస్, విల్సన్స్, ఆటోఇమ్యూన్, ఇలా అండర్లయింగ్ లివర్ డిజీజ్ ఉన్నోళ్ళు ఎప్పుడన్నా మనము రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి 6 నెలలకు ఒకసారి లివర్ క్యాన్సర్ గురించి. ఎందుకంటే ఎర్లీ లివర్ క్యాన్సర్లో సిమ్టమ్స్ ఉండవు. ఈ లివర్ క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్స్ ఎలా అంటే గడ్డ చాలా పెద్దదైపోయి రైట్ సైడ్ కడుపులో నొప్పి రావడము, ఆకలి తగ్గిపోవడము, వెయిట్ తగ్గిపోవడము, జాండిస్ రావడము, కడుపులో నీళ్లు రావడము, దెన్ కాళ్ళలో వాపులు రావడము, పేషెంట్ క్షీణించిపోవడము, ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరటము, ఇలాంటివన్నీ రావచ్చు. కానీ ఇవన్నీ అడ్వాన్స్ లివర్ క్యాన్సర్ సిమ్టమ్స్ అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎర్లీ లివర్ క్యాన్సర్కి పెద్ద సిమ్టమ్స్ ఉండవు. మనకి ఆల్రెడీ లివర్ చెడిపోయిన వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేసుకోవడం వల్లనే ఇది ఎర్లీ స్టేజ్లో బయటపడుతుంది. మనం సిమ్టమ్స్ వరకు ఆగామంటే అన్నీ అడ్వాన్స్ స్టేజ్లోనే ఉంటాయి.